ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే కరీంనగర్ పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూలుకు సరైన అనుమతులు లేకుండానే అడ్మిషన్ జరుగుతున్నాయంటూ ఎస్ఎఫ్ఐ విద్యార్థులు పెద్ద ఎత్తున స్కూల్ ముందు ధర్నా చేశారు. ధర్నా చేయడమే కాదు, ఫర్నిచర్ను సైతం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు స్కూలుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆఫీస్పై దాడి చేసిన నేపథ్యంలో పోలీసులు ఎంటర్ అయ్యి వారిని అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ప్రైవేటు స్కూళ్లకు అనుమతులు లేకున్నా కూడా వాటికి ఏ విధంగా పర్మిషన్లు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఈరోజు ఉదయం ప్రైవేట్ స్కూల్పై దాడి చేయడమే కాదు, ఫర్నిచర్ మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. హుజురాబాద్ పట్టణంలో ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముందు హుజురాబాద్ పట్టణానికి సంబంధించిన పలు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఎందుకంటే డంపింగ్ యార్డ్, హుజురాబాద్ పట్టణాన్ని అనుకుని డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. ఈ డంపింగ్ యార్డ్ను వెంటనే ఎత్తివేయాలి, లేకుంటే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ డంపింగ్ యార్డ్ వల్ల తాము పలు రోగాల బారిన పడుతున్నామని, ఇంకోవైపు దీనిపై ప్రత్యక్ష పరోక్ష పోరాటం చేయడానికైనా సిద్ధమే అని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ డంపింగ్ యార్డ్ వల్ల తమ పిల్లలే కాదు వృద్ధులు కూడా చాలా రోగాల బారిన పడుతున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు దీనిపై పలు రాజకీయ పక్షాలు కూడా ముందుకు రావాలి, తమకు సపోర్ట్ చేయాలని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఈ డంపింగ్ యార్డ్ మాత్రం ఎత్తివేయకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి కూడా వీరు హెచ్చరించిన నేపథ్యం మనకు కనిపిస్తుంది.